క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం అవుతుందండి. యోహాన్ గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 35 పేజీ నెంబర్ 85 కొత్త నిబంధన. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను. మీరు అతని వెలుగులో నుండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమకు తండ్రి, కొడుకు తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించిన ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన. వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాపుదలు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రైస్తవుడా నిన్ను నీవు పరీక్షించు. నిన్ను నీవు పరీక్షించు. క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. దేవుడు చెబుతున్న విషయం, నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకనంటే వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి జీతం. వాని వాని క్రియల చొప్పున. వాని వాని అంటే ఒక్కొక్కడికే. సంఘం అంతా మొత్తం కలిగి ఉన్నారు అందరికన్నా, కుటుంబంలో ఉన్నారు అందరికన్నా. అంటే ఎవరికి వాళ్ళే, ఒక్కొక్కరికి ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. నిన్ను నీవు పరీక్షించుకో. ఆయనంట పాస్టర్ గారు అడిగారంట, ప్రార్థనకు రావట్లేదంటే ఏడుతుందంటే ప్రార్థనకి ఆ వస్తుంది ప్రార్థనకి అన్నట్ట. ఆ వస్తుంది సరే మరి రావట్లేదని అంటే మరి ఆమె రోగం వెళ్ళిద్ది మరి నువ్వు పెట్టానంటే ఆ ప్రభువారు వచ్చినప్పుడు ఆమె ఎంతో ఉంటే ఆమె చెంగు కొట్టుకొని వెళ్తానన్నట్టు. ఆమె ఎంత ఉంటే ఆయన ఆమెను కొట్టుకొని వెళ్తానన్నట్టు. అలా కాదండి, అర్థమవుతుందండి. ఎవరికి వారే ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ చెబుతున్న సందర్భం 7 విషయాలు చెబుతున్నాను. 7 విషయాలు రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. క్రైస్తవురాలు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని చెబుతున్నారని అంటే, ఒకటి ఎలా ఉండాలనంటే, మండే విశ్వాసివా, సండే విశ్వాసి. అంటే క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే మండే విశ్వాసిగా ఉండాలి. అంటే ఒక్కరోజు కాదు, సండే ఒక్కరోజు మాత్రం కాదు, ప్రతిదినము కూడా క్రీస్తులోనికి వచ్చిన నీవు ప్రతిదినము కూడా ఎలా ఉండాలి? మండుచూనే ఉండాలి. బగ నువ్వు ఎలా ఉండాలి? మండుచూనే ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా, నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ మాట విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే మండుచూనే ఉండాలి.
ఆదివారం నాడు ఒకరోజు వచ్చేసి ఆదివారం నాడు ఒక్కరోజే భక్తని అని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా ఉంటే ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత రోజులన్నీ కూడా నువ్వు జాగ్రత్త కలిగే ఉండాలి. క్రైస్తవుడు అని అంటే, క్రీస్తులోనికి వచ్చారు అని అంటే అది ఏంటో తెలుసండి, ఆ యుద్ధం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే అక్కడ ఉంటుందన్నమాట. మనం పోరాడినది ఎవరితో? మనుషులతో కాదు, దురాత్మల సమూహం. ఎక్కడున్నాయండి? ఆకాశ మండలమున దురాత్మల సమూహం. అవి ఎలాగనంటే వస్తూ ఉంటాయి. ఒకరోజు కాదు, నువ్వు ఒకరోజు ప్రార్థన మానేయచ్చు, ఆరాధన మానేయచ్చు, నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ ఆ అపవాది దూతలు చేయవు. అపవాది దూతలు ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయవు. ప్రతి దినము నిన్ను పడేయాలనే చూస్తాయి. ప్రతిదినం నువ్వు తిట్టు, నువ్వేదన్నా చేయి, అయినా సరే నీ ప్రవర్తనలు సరి లేకుండా చేయాలి. దేవుని పనికి నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు నీకు ఆటంకం పరచాలి అని ప్రతి దినము కూడా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. నువ్వు ఏదైనా ఒక దేవుని పని చేయాలని నువ్వు అనుకో, నీకు వెంటనే ఏమొచ్చిందో తెలుసండి, ఆటంకం వచ్చింది. అప్పుడైనా తెలియాలి. ప్రార్థనకు వెళ్ళాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం చదవాలన్నా, ఏ సందర్భంలో దేవుని సంబంధించిన విషయంలో దేనికైనా కానీ నువ్వు ముందుకు వస్తూ ఉంటే ఆటంకం వచ్చింది. అదే లోక సంబంధమైనది చూడండి, లోక సంబంధమైన విషయం. నేను ఈ మెసేజ్ వాక్యం మాట్లాడిన తర్వాత ఆ మెసేజ్ వాక్యాలు పెట్టేటప్పుడు స్టేటస్, తర్వాత ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్ అలా పెట్టేటప్పుడు అలా రాస్తూనే అలా ఫోను ఇలా పట్టుకున్నా, లేకపోతే ఇలా పెట్టినా, ఎలాగైనా కానీ అలా దేవుని వాక్యం అలా పెడుతూ ఉంటేనే అలాగే నిద్ర వచ్చేసింది. అదే ఏదైనా కానీ, ఎవరైనా కానీ ఒక లోక సంబంధమైన విషయం ఏదైనా, అందులో ఏదైనా ఒకటి చూస్తే నిద్ర వచ్చిద్దా? రాదు. అర్థమైందండి? అప్పుడైనా తెలియాలి. ఏం తెలియాలి? అప్పుడైనా తెలియాలంటే సాతాను మా మీద ప్రభావం వాడు చూపిస్తుందో అని అప్పటికైనా కానీ క్రైస్తవుడు ఏం తెలుసుకోవాలి. ఇవి తీసుకొని వచ్చేటప్పుడు ఇవి ఎంత ఉన్నాయండి? దేవుని పనికి తీసుకొని వస్తూ ఉంటే అసలు ఈ తీసుకురావడానికి అసలు బండి మీద ఆగట్లేదు. ఎంత ఉన్నాయి? ఆమెకి ఇచ్చినా వెనకమాల పట్టుకోవాలి ఇచ్చినా కానీ సౌండ్. అసలు చూడండి, దేవుని పని విషయాల్లో ఈ చిన్న వస్తువు అయినా కానీ, ఏదైనా కానీ దేవుని పని చేసే విషయాల్లో నీకన్నీ కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. సందర్భం ఎందుకు చెప్పానంటే సండే ఒక్కరోజే కాదండి, ప్రతి దినము కూడా క్రైస్తవుడు మండుతూనే ఉండాలి. ప్రతి దినము కూడా సండే ఒకరోజు సేవకుడు వాక్యం చెబుతురు, ఆ తర్వాత ఒక్కరోజు వింటే సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన నిమిత్తం, మన ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే కారణం ఎవరో? మీరేనని చెబుతున్నారు. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమో చెప్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6, 7, 9 చూడండి. 7, 9 కలిసి ఉంటాయి. 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యంలో నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.
అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి జనసమూహంలో పిలిచి మీరు విని గ్రహించుడి. ఇక్కడ సందర్భం ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అంటే క్రైస్తవుడా నీవు పరీక్షించుకో. 2 విషయాలు చెబుతున్నారు. మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే మండే విశ్వాసివా సండే విశ్వాసం, ఎలాంటి విశ్వాసమో నువ్వు పరీక్షించుకో. తర్వాత రెండో విషయం ఏంటంటే వాస్తవిక విశ్వాసిగా వాస్తవ విశ్వాసిగా. వాస్తవంగా నువ్వు దేవుని నమ్మి దేవుని పట్ల విశ్వాసంతో పని చేసే వ్యక్తివా లేకపోతే వాస్తులు చూసే వ్యక్తివా? ఇక్కడ చెబుతున్న విషయం అదే. పారంపర్య ఆచారాలు అంటే మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ చేసిన విధానం ఆచారం. వాళ్ళు అప్పుడు ఏది చేశారో మేము ఇప్పుడు అదే చేయాలి. లేకపోతే ఏమొచ్చింది? కీడు వచ్చింది. కీడు ఎలా వచ్చిందో తెలుసండి? వాక్యానుసారంగా నడవకపోతే చేయకపోతేనే వచ్చింది. అవేవో చేస్తే రాదు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే నువ్వు వాస్తవికంగా నువ్వు దేవుని నమ్మి దేవుని పట్ల విశ్వాసం కలిగి వెళ్ళాలి, కానీ వాస్తులంటూ చేయకూడదు. అర్థమవుతుందండి? ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, అది మంచిది, ఇది మంచిది. దేవుడు ఇంకొక విషయం ఏంటంటే మనిషి ఎలా ప్రవర్తిస్తానంటే నెలపొడుపు, అమావాస్య, పౌర్ణము వీటన్నిటి విషయంలో దేవుడు అవి ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టిండండి? నెలపొడుపు నుంచి పౌర్ణానికి తర్వాత అమావాస్యకి ఇవన్నీ అలా క్రమంగా వస్తేనే సూర్యుడు ఇటు నుంచి ఇటు వస్తేనే, తర్వాత చంద్రుడు ఇటు నుంచి ఇటు వస్తేనే ఒకరోజు అయింది. ఆ తర్వాత ఇవి కూడా అంతే. నెల 15 రోజులు అంటే నెల మొత్తం జరగాలి అని అంటే 15 రోజులు చీకటి, 15 రోజులు వెన్నెల. ఇవన్నీ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. కానీ మనిషి మాత్రము ఇదిగో నెలబడుపు, ఇదిగో అమావాస్య. మనిషి ఎలా చేస్తున్నారంటే దేవుడు సృష్టిలో చేసిన వాటిని పూజిస్తున్నారు, కానీ సృష్టికర్తను మర్చిపోయారు. దేవుడు చెప్పిన విషయం మర్చిపోయారు. వాస్తవికంగా ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవుడు ఎలా ఉండాలని అంటే వాస్తవికంగా ఉండాలి, కానీ వాస్తులు చేసేవారిగా ఉండకూడదు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే సమయాన్ని బట్టి ఇదిగోనండి ఈ సమయం మంచిది, ఈ గడియ మంచిది. ఒక ఆయన వాస్తవంగా రియల్గా జరిగిన విషయం, ఇల్లు కట్టుకున్నాడు, మొత్తం అన్ని చేశారు, మొత్తం రెడీ అయ్యి ఇక లోపలికి వెళ్ళటమే ఉంది. అలా కూర్చున్నాడు, అలాగే వెళ్ళిపోయాడు. ఏ కాపాడి? వాస్తులు కాపాడియా? ఏ కాపాడి అంటే కరోనా వచ్చి అంతమంది చనిపోయారు. మనిషి చనిపోయినప్పుడు ఎన్నో చేస్తుంటారు. కరోనా వచ్చి చనిపోయినప్పుడు ఏం చేశారు? ఏమైంది మరి? అప్పుడు ఏమైందండి? ఎవరన్నా వెళ్ళారా? ఏదన్నా చేశారా? అలా తీసుకెళ్ళి మనిషి కూడా తీయకుండా వాహనం దీన్ని పెట్టి చేసి దాన్ని పెట్టి తీసి వేసేసారు. స్నానాలు చేయించారా? లేకపోతే కొబ్బరికాయలు కొట్టారా? లేకపోతే ఏం చేశారు? ఏమీ చేయలే. కానీ నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా అది వాక్యానుసారంగా కాకపోతే దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు క్రీస్తు చెప్పినట్టు మన హీరో ఆయనే, మనకు ఆధారం ఆయనే, మనకన్నీ ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన చెప్పినట్టే నడవాలి. ఆయన ఎలాగైతే వాక్యంలో చెప్పారో అదే విధంగా నడవాలి. నా ఇష్టానుసారంగా నడుస్తాను అని అంటే నువ్వు సంఘంలో రాకముందు నీ ఇష్టం. పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు గారు రాసిన పత్రికలో నువ్వు నీ ఇష్టానుసారంగా పోకిరి చేష్టలో, అల్లరితో కూడిన ఆటపాటలో, త్రాగుబోతులు, విందులు, విగ్రహాల పూజలు, నువ్వు వీటన్నిటిని అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకున్నటకు గతించిన కాలమిక చాలుగా అయిపోయింది. అవన్నీ కూడా అయిపోయింది. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయకముందే వాళ్ళ ఇష్టానుసారంగా జాయిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు నేను ఇంటికాడ ఉన్నట్టే ఉంటా, నా ఇష్టానుసారంగా ఉంటా, నేను క్లాసులో కూర్చోను, నేను బయట ఆడుకుంటా అనంటే ఊరుకుంటారా? ఊరుకోరు. నువ్వు ఇక్కడ సేవకుడికి నువ్వు 100 కారణాలు చెప్పొచ్చు. ప్రార్థనకు రమ్మంటే ఆ కారణం అండి, ఈ కారణం అండి,
అలా కుదరలేదు, ఇలా కుదరలేదు, లేకపోతే ఎన్నన్నా చెబుతూ నువ్వు సేవకుడు వింటడం. కానీ దేవుని ముందు అవన్నీ కుదరవు. అర్థమైందండి? దేవుని ముందు నువ్వు చెప్పే కారణం ఏదైనా కానీ అది వాక్యానుసారంగా ఉంటేనే వింటడం, కాకపోతే ఇక ఏది కూడా ఆయన వినడం. అర్థమవుతుందండి? దేవుని ముందు ఏది చెప్పలేరు. ఎందుకనంటే దేవుడు ముందే ప్రతి ఒక్కటి తెలియపరిచారు. ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ఏం చేయాలి అన్నీ మొత్తం ముందే రాసి చూపించి మొత్తం ఇచ్చారు, చెప్పారు ఈ గ్రంథంలో మొత్తం కూడా. ఏం చెప్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తామండి? ఒక చూపు విషయంలో కానీ, ఒక మాట విషయంలో కానీ, ఒక ప్రవర్తన విషయంలో కానీ, ఒక క్రియ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ ఎలా ఉండాలన్నది మొత్తం గ్రంథంలో చెప్పారు. ఇంకేం చెబుతాం? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇంకా ముందుకెళ్తే 3వ విషయం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంటే వాక్యం గురించి ఇక్కడ చెబుతున్నారు, వాక్య సందర్భం గురించి చెబుతున్నారు ఇక్కడ. అంటే వాక్యం విషయంలో ఆత్మల సంపాదన విశ్వాసిగా, ఆస్తుల సంపాదన విశ్వాసిగా నిన్ను నీవు పరీక్షించు. ఆత్మల భారం కలిగి వెళ్ళాలండి, ఆత్మల భారం కలిగి ఉండాలి. ఏ కాలమైనా కానీ, అది వేసవి కాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా, ఏ కాలమైనా కానీ, ఎలా ఉన్నా కానీ క్రైస్తవుడు చేయవలసిన విషయం ఏంటంటే సువార్త చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి, ఒక వ్యక్తిని రక్షించాలి అనే భారం కలిగి ఉండాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం, మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచయం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. అంటే విశ్వాసి పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ? ఏంటండి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. విశ్వాసి పరీక్షించుకోవాల్సిన విషయం చదవబడిన దాంట్లో అర్థమైందా? అర్థమైందండి? మరలా చదవండి, జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. విశ్వాసి చేయవలసిన విషయం ఏంటి అంటే, 1 పరిచర్య చేసే విశ్వాసివా, పరిచర్య చేయించుకునే విశ్వాసివా? ఎవరు నువ్వు పరిచర్య చేయించుకుంటున్నావా? సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వే పరిచర్య చేస్తున్నావా? అది ఎవరికి వారు పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం పరిచర్య ఆయన చేయటానికే ఈ లోకానికి వచ్చారు, చేయించుకోవడానికి రాలేదు యేసుక్రీస్తు ప్రభువారు. అలా చేయించుకోవడానికి వస్తే అక్కడే కూర్చొని ఎక్కడ ఆయన ఇశ్రాయేలు దేశంలో అక్కడే కూర్చొని శిష్యుల్ని మీరు వెళ్ళిపోయి మొత్తాన్ని పిలుచుకురండి, మొత్తం రాండి అని అక్కడే కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు రాండి పక్క రండి 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 అని అక్కడే కూర్చొని అనలేదు. ఆయన ఏం చేశారు? ఎవరైతే నశించిపోతున్నారో వారి యొద్దకు వెళ్ళి ఆయన ఏం చేశారు? సువార్తం చెప్పారండి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. అలా చాలా మంది దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ సమయాల్లో రోడ్లు, అక్కడ ఉన్న ప్రదేశాలు మాత్రం ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీరు చూస్తున్నారుగా, టీవీల్లోని లేకపోతే ఫోన్లోని వీటన్నిటిలో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడున్నట్టు ఆ రోజున లేవు. ఎంత భయంకరంగా ఉండేయో, ముళ్ళు, రాళ్ళు అవన్నీ కూడా. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగే వెళ్ళారు. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య, ఆయన బోధ, చెప్పిన వాక్యము ఎలాంటిది అని అంటే, యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, యేసు చేసిన కార్యములు అనేకములు గలవు, వాటిని వివరించి రాసిన ఎడల ఈ గ్రంథమైనను భూలోకమైనను చాలదు అని ఉంటుంది. ఎంతగా చేశారో చూడండి.
ఇప్పుడు పరిచర్య చేయించుకునే ఆయన అయితే రండి నాయన భక్తులని అంటారా? అంటడా? అలా అనలేదు. లేకపోతే ఆయన కూర్చొని ఈయన మొత్తాన్ని నా చేయొద్దండి అయ్యి అది చేయండి ఈ చేయండి అన్నా చేయరా. ఆయన ఏం చేశారు? శిష్యుల పాదాలు కడిగారు. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఎంతగా తగ్గించుకొని ఉండాలో అక్కడ చెబుతున్నారు. ఇప్పుడు నీవు పరీక్షించుకో. పరిచర్య చేసే వ్యక్తివా, పరిచర్య చేయించుకునే వ్యక్తివా నువ్వు పరీక్షించుకో. చాలా మంది సంఘంలోకి వచ్చిన తర్వాత ఇది నేను చేసేది కాదండి, నాకెందుకంటే వాడు చేస్తారు వీడు చేస్తారు, అలా ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు పెట్టుకోకూడదు. సంఘమంతా కలిసి చేస్తేనే అది క్షేమంగా ఉంటుంది, అది బాగుంటుంది. ఏదైనా కానీ సంఘము ఐక్యత కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందండి? 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో సంఘము ఐక్యత కలిగి ఉండాలి, సమాజంగా కూడుకోవాలి. ఇంకా ముందుకెళ్తే చూడండి ఏమని చెబుతున్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబర్ 762. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఇక్కడ ఒక సేవకుడు గురించి చెబుతున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి చెప్పు అని యోనాకి చెబితే ఎక్కడికి వెళ్ళిపోతాడో? వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీవు పరీక్షించుకో. ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలి. క్రైస్తవులు పరీక్షించుకోవాలి. ప్రకటించే విశ్వాసివా, పారిపోయే విశ్వాసివా? ప్రకటిస్తున్నావా? చెబుతున్నావా? సువార్తను చెబుతున్నావా? ఎవరు ఎక్కడ ఎలా చెప్పాలన్నది గ్రంథంలోనే ఉంది. సువార్త మొత్తం కూడా గ్రంథంలోనే రాశారు. మేము ఇక్కడ వింటామండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తాం అనుకుంటున్నారా? మాకెందుకు అనుకుంటున్నారా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే వృద్ధ స్త్రీల గురించి ఉంటుంది, యవన స్త్రీల గురించి ఉంటుంది. వారు ఏం చేయాలో కూడా అక్కడ ఉంటుంది. వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత దాన్ని వదిలేయకూడదండి. వాక్యాన్ని ఏం చేయాలని చెబుతున్నారా? ఎంట ఉండి నువ్వేం చేయాలి? భర్తకు పిల్లలకు నీవు దాన్ని నేర్పుకోవాలి, చెప్పాలి వాక్యం. అలా చెప్పకపోవటం వలన జరిగే విషయం ఎంత ప్రమాదం అండి. చిన్నపిల్లల నుంచి యవనస్తుల వరకు యవన ప్రాయానికి వచ్చేసరికి భయంకరంగా తయారైపోతున్నారు. అంటే సువార్త నువ్వు చిన్న వయసులో నుంచి వాళ్ళకి నేర్పితే బాల్య దినముల యందు సృష్టికర్త స్మరణ జరగాలి. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంటుంది. అంటే పెద్దవాడన్న కాడ పుట్టినోట్లో నెమరు ఉంటుంది. కింద ఏమనుంది? కింద ఏమనుందండి? వృద్ధుడయ్యేప్పటి వరకు కూడా ఏం తొలగిపోడు? అందులో నుంచి తొలగిపోడు. నువ్వు ఎప్పుడు నేర్పింది? బాల్యంలో. మొక్క వేసి ఆ మొక్క ఇలా తిన్నగా వెళ్ళకుండా ఇలా పోతుంది, ఇలా పోతుంది. పోనీలే, ఇటుపోతే పోని ఎటుపోతే పోయిందిలేనని వదిలేస్తే ఇలా కట్టకుండా కొంచెం అయిన తర్వాత తిప్పొచ్చులే, కొంచెం అయిన తర్వాత కట్టొచ్చులే అని అనుకుంటే అది ఇంత లావు అయింది, పెద్దదయింది, ఇటు పక్కకు పోయింది. నువ్వు ఇప్పుడు దాన్ని తిప్పి కట్టాలంటే తిరిగిద్దా? తిరగదు. అర్థమైందండి? మొక్క చిన్నప్పుడే ఏం చేయాలి? మొక్క ఉన్నప్పుడే దాన్ని సరైన రీతిలో వంచాలి. అలాగే చిన్న వయసులో నుంచి వారికి నేర్పాలి, అప్పుడే తొలగిపోరు. చిన్న వయసులో స్కూల్లోని అంగన్వాడీ కానించి చిన్న వయసులో పిల్లలకు నేర్పే విషయాలు వారికి 10th క్లాస్ వచ్చే వరకు కూడా ముందు వెళుతున్నప్పుడు ఎలా గుర్తుంటుంది? చిన్న వయసులో ఏదైతే మైండ్లో పడుతుందో అవన్నీ అలాగే గుర్తుంటాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి, ఎన్ని పదాలు ఉన్నాయండి, ఎన్ని ఒత్తులు ఉన్నాయండి, ఇన్ని చదువుకునే వారికి ప్రతి ఒక్కటే తెలిసింది. ఎన్ని పదాలు ఉన్నాయి, అవన్నీ ఎలా గుర్తుంటున్నాయి? ఇప్పుడు నీకు చెప్పి ఏడా ఎక్కువని చెప్పి మరణ తిప్పి చెప్పమని చెప్తారా? గుర్తుండిద్దే? నాకే గుర్తుండదండి. అర్థమైందండి? ఈ వయసులో అలా మర్చిపోతారు. కానీ ఆ చిన్న వయసులో వాళ్ళకి చెబితే మరలా రేపు వచ్చినప్పుడు చెప్పమని, స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పమంటే ఏం చెప్తారు? చక్కగా చెబుతారు. వాళ్ళు తర్వాత చెప్పమన్నా చెబుతారు. వాళ్ళకి అలా గుర్తుండిపోయి. అర్థమైందండి? అందుకనే తల్లి ఒడిలో ఉన్నప్పుడే
పిల్లలకు నేర్పుకోవాలి. అర్థమైందండి? వాళ్ళు వెళుతున్న కొద్దిగా, నడుస్తున్న కొద్దిగా వాళ్ళకి నేర్పుకోవాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నేర్పుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే ముందు తల్లిదండ్రి ఏం చేయాలి? వినాలి. అంటే ఇప్పుడు సందర్భం దేని గురించి చెబుతున్నానంటే ప్రకటించే విషయం గురించి చెబుతున్నాను, చెప్పే విషయం గురించి చెబుతున్నాను. అంటే ముందు నువ్వు వినాలి. టీచరు తను నేర్చుకోకుండా, టీచర్ అయినా సేవకుడైనా ఎవరైనా కానీ నేర్చుకోకుండా, చదవుకోకుండా తర్వాత చెప్పాలంటే చెప్పలేరు. వాళ్ళకి ట్రైనింగ్ కావాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ముందు వినాలి. నువ్వు వినకోకుండా వాడిని దేవుని మార్గంలో నడిపించాలంటే నడిపించలేవు. నువ్వు ప్రార్థనకు రాకుండా పోరా ప్రార్థనకి, వెళ్ళు ప్రార్థన కంటే ఏదో బలవంతంగా చెబుతూ నువ్వు రావు, అక్కడి నుంచి మార్గం సగం దూరం వస్తారు, వెళ్ళిపోతారు. లేదా ఎవరంటే పంపించే వరకు వస్తారు, తర్వాత కొంచెం సేపు బయటికి వెళ్ళిపోతారు. అదే నువ్వు వస్తే ఎక్కడే కూర్చోబెట్టుకుంటావు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం. అర్థమైందండి? అందుకని పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పాలి. యవన ప్రాయానికి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథంలోనే ఉంది, ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం, తర్వాత ఏం చేసిన ప్రయోజనం ఉండదు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదువు అంటే చూడండి, కాలానికి ముందే దేవుడు మంచి ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత యవనస్తులు తాగేసి తిరిగేసి తల్లిదండ్రులు నెమ్మదిగా ఉంటున్నారు. కానీ పిల్లలు మాత్రం బలహీనులు, రోగులుగా మారిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 20, 21, 22, 23 సంవత్సరాలు. ఎంత వయసు అండి? ఎంత వయసు? చిన్న వయసు, మంచి యవన ప్రాయానికి వచ్చే వయసులోని ఏమైపోతున్నారు? కారణం ఏంటి? తాగటం. సమీష్టానుసారంగా సరిగ్గా మూతి మీద మేసం అంటే ఈ గడ్డం కూడా రాకుండానే పిల్లలు ఎవరైనా ఎక్కడైనా కూర్చో ఉంటే చూడండి, వాడు వచ్చి సిగరెట్ లేదా ప్యాకెట్, ఎంత భయంకరం అండి. ఏమైపోతారు? అది బానేస అయిపోయి అనారోగ్యంగా, రోగులుగా, బలహీనులుగా, ఆ వ్యసనాలకు అలవాటు అయిన వాడు మందుకు అలవాటు అయితే తన జీవితం ఏమైపోయింది? ఇదంతా కారణం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న వయసులో నుంచి, బాల్యంలో నుంచి నువ్వు చెప్పకపోవడం వలన, నేర్పకపోవడం వలన, క్రీస్తు యొద్దకు తీసుకురాకపోవడం వలన యవనంలో ఉన్న వ్యక్తుల్ని, శిష్యుల్ని జబదేవి కుమారుల తల్లి ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఇద్దరిని కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి. వచనాలు కావాలని రాసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. తీసుకొచ్చి ఒకరు ఎక్కడ ఉండాలని చెబుతుంది? ఒకరు నీ కుడి వైపులను, ఒకరు ఎడమ వైపులను ఉండాలని చెబుతున్నారు. ఎక్కడ కుడివైపు, ఎడమవైపు? ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర. ఎక్కడ? పరలోకం. తండ్రి కుడి పార్శ్వంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. అక్కడ నా పిల్లలు ఉండాలి, నీతో ఉండాలి అని ఆ తల్లి కోరుకుంది. ఈ రోజున తల్లిదండ్రి ఎంతమంది కోరుకుంటున్నారండి? నా పిల్లలు పరలోకంలో ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో ఎంతకాలం అండి? దేవుడిచ్చిన ఆయుష్కాలమే, తర్వాత వెళ్ళిపోతాం అందరం. ఆ తర్వాత యుగాలు, తరతరాలు నా పిల్లలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని తల్లిదండ్రి కోరుకోవాలి. ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా తల్లిదండ్రి సమకూరుస్తారు. కానీ నీ జీవితంలో, వాళ్ళ జీవితంలో ఆనందంగా వాడు ఉండాలని అంటే క్రీస్తు యొద్దకు తీసుకురావాలి, వారికి నేర్పాలి, ప్రకటించేవారి చెప్పాలి, ఇంట ఉండి నువ్వు వారికి చెప్పాలి. మార్గంలో వాడు వెళుతూ ఉంటే ఒక కత్తి తీసుకొని ఇలా కోసుకోపోతే ఏం చేస్తావు? కోసుకొని ఇదే అనుకుంటావా? అనుకోరు. వెంటనే దాన్ని ఏడ్చినా కానీ, వాడు ఏడ్చిన బలవంతంగా అయినా కానీ ఏం చేస్తావు? దాన్ని తీసేసుకుని. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి. అలాగే లోకానుసారంగా జీవిస్తే, తమ ఇష్టానుసారంగా జీవిస్తే, ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వారికి చెప్పైనా సరే, నువ్వు బెత్తం వాడైనా సరే, బెత్తం వాడాలి. అది ఎప్పుడు? మార్గం తప్పినప్పుడు అండి వారిని సరైన రీతిలో నువ్వు పెట్టాలి, నడిపించాలి. లేకపోతే వారి జీవితం పాడైపోతుంది.
అలా పాడైపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? తన జీవితకాలం అంతా కూడా బాధపడతారు. ఈ లోకంలోని బాధపడతారు, లోకం విడిచిన తర్వాత కూడా బాధపడతారు. అందుకని దేవుడు ఏమని చెప్తున్నారు? బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పు అని చెప్తున్నారు. నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకురావాలి. ఇంట ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వే సినిమాలు సీరియల్ పెట్టుకొని చూస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా? వాక్యం చదువుతారా? చదవరు. అవి ఏం చేస్తాయో తెలుసండి? ఈ రోజున అసభ్యకరంగా చిన్న పిల్లలు చిన్న పిల్లలు పాడు చేయటం, అమిష్టానుసారంగా ఎలా పెడితే అలా చేస్తున్నారు అని అంటే కారణం ఏంటి? ఇదివరకు టీవీలో మా చిన్న వయసులోని, ఆ వయసులో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు ఒక సినిమాలోనే సండే అనుకుంటా, ఏంటంటే అది శక్తిమాన్ అని ఒకటి వచ్చేది. అది చూసి పిల్లోడు ఎక్కడ ఉన్నప్పుడు లేదా ఏదన్నా పైనుంచి దూకుతున్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడే శక్తిమాన్ అంటే ఆయన వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అది చూసిన పిల్లలు ఆయన ఉత్తరాన్ని వీళ్ళు కూడా ఏం చేశారు? అలాగే పైనుంచి దూకటం, గుంటల్లో దూకటం, చెరువులో దూకటం అలా చేస్తూ ఉంటే చివరికి ఏం చేశారంటే ఆపు చేసేసారు. ఎందుకని? ప్రాణాలు పోతున్నాయి కాబట్టి. అర్థమవుతుందండి? అంటే అలాంటి చూస్తే ఏం చేస్తారు? ఓహో, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా కాపాడతారా, ఇది అనేది ప్రతి ఒక్కరి చెడు ఆలోచన వచ్చేసింది. అర్థమైందండి? నువ్వు పెద్దలు చూసి ఏదైనా ఒక వార్త చూసి తర్వాత దాన్ని నువ్వు వదిలేయగలుగుతావు. ఆ శక్తి, ఆ జ్ఞానం నీకు ఉంది. కానీ పిల్లలు మాత్రం దాన్ని చూడంగానే ఏం చేస్తారంటే మైండ్లో పెట్టేసుకుని దాన్ని చేయాలనుకుంటారు. అర్థమైందండి? అలా చూపించకూడదు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక 2 విషయాలు చూసి ముగించుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిద్దామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు ఉండండి? తోమ గారు ఎన్ని సంవత్సరాలు ఉండవు? యేసుక్రీస్తు వారు ఏమంటే 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్న యేసుక్రీస్తు వారు ఏమంటే అంత ఉన్న ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్ని మొత్తం చూసిన తోమ చివరికి ఏమండో అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రార్థనకి వచ్చే విశ్వాసివే, పండగకు వచ్చే విశ్వాసివే. అంటే ఇక్కడ తోమ గారి విషయం జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఉండగానే నమ్మలేదు. అంటే ఈ రోజున క్రైస్తవులు కూడా క్రీస్తు అని అంటే ఎలా ఉన్నారంటే నమ్మేవారిగా లేరండి. అంటే మనం ఎప్పుడన్నా ఒకసారి ప్రార్థనకి, పండగ కానీ ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఎలా ఉంటుంది? నమ్మే విధంగా ఉండదు. అర్థమైందంటే ప్రతి దినము, ప్రతి ఆదివారం ఆడికి రావాలి? ఆరాధనకు రావాలి. ప్రతిదినము ఆరాధనకు రావాలండి. మానేసే వారికి ఉండకూడదు. తర్వాత ఇంకా చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసితిరి. సంఘ బాధ్యత గల విశ్వాసివ, బాధ్యత లేని విశ్వాసివ. సంఘ బాధ్యత. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఏంటి అని అంటే ఎనగా తెస్సలోనికలో కూడా మీరు, ఎవరికి చెప్తున్నారు ఈ విషయం? ఫిలిప్పీ సంఘానికి చెబుతూ తెస్సలోనికలో అక్కడ ఏమని చెప్తున్నారు?
ఎలగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. అంటే తాను సువార్త పని నిమిత్తం వెడుతూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారికి సహాయం చేశారు. సేవకుడు సేవలో ఉన్నప్పుడు, సేవ చేస్తూ ఉన్నప్పుడు సేవకుడికి సహకారంగా ఉండాలి. ఎవరు ఉండాలి? సంఘం ఉండాలండి, సంఘం ఉండాలి. రోమాపట్నం నుంచి మొత్తం కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మొత్తాన్ని కూడా చంపేస్తాను అని చక్రవర్తి ఆర్డర్ ఇస్తే అందరూ కూడా భయంతో బయలుదేరి వెళుతూ ఉంటే ఆ సమయంలోనే అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళతారు. వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు రోమీయులకు రాసే పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుంది. అక్కడ ఇద్దరు కనపడతారు. ఎవరోనంటే అకుల, ప్రిస్కిల. వాళ్ళిద్దరూ కూడా తమ ప్రాణాలు తెగించి అంటే చక్రవర్తి వెళ్ళిపోవాలి, లేకపోతే చంపేస్తాం. అయినప్పటికీ కూడా చనిపోయినా పర్లేదు, ఒక సువార్తికుడికి మేము ఎలా ఉండాలి? సహాయంగా ఉండాలి. ఆయన సువార్త చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చిండు, సహకారంగా ఉండాలి అని తమ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అపోస్తలుడైన పౌలు గారికి సహాయంగా ఉన్నారు అకుల, ప్రిస్కిల. ఆ 16వ అధ్యాయం మొత్తం చదవండి. సంఘంలో ఎంతమంది ఏ విధంగా సహకారంగా ఉన్నారో అపోస్తలుడైన పౌలు గారు వీరికి వందనాలు చెప్పండి. ఆయన ఎక్కడ ఉండవు? చెరసాలలో ఉండవు. అక్కడికి వెళుతున్న వారికి ఇదిగో ఫలానా వారు నాకేదో సహాయంగా ఉన్నారు, వారికి వందనాలు చెప్పుండి అని చెప్తున్నారు. సంఘము సహకారంగా ఉండాలి, సహాయంగా ఉండాలి. ఈ క్లాతులు తీసుకున్నానండి. ఇవి కుట్టించడానికి ఒక చాట ఇచ్చిన తర్వాత వారికి కూడా మరి పని ఉంటుంది కానీ ఈ సందర్భంలో కుట్టే సందర్భాల్లో ఇది మొత్తం రెడీ చేశారులే కానీ ఇంకా కొంచెం ఉంది, అది అవ్వలేదు. అయితే నైట్ అక్కడికే మరి ఈరోజు తీసుకురావాలిగా, నైట్ అక్కడికి వెళితే అక్కడ ఇంకా ఉన్నారు కూర్చున్న తర్వాత మరి ఇది ఏంటి, ఎవరో, ఇది ఎక్కడికి, ఇవన్నీ మొత్తం అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు ఫలానా ఊరికి అక్కడ తీసుకెళ్తూ ఉంటే సంఘమే అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు సహాయం చేస్తున్నారని అంటే, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు అని అంటే సంఘం ఎంత మంచి సంఘం, అంటే సంఘం ఎంత సహాయంగా ఉన్నారు అని వాళ్ళు అనుకున్నారు. అయితే ఆయన నిమిత్తం ప్రార్థన చేయాలి. అలా హస్బెండ్ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఏం జరిగిందంటే ఆయనకి కొంచెం హెల్త్ బాగలేదు. అయితే ఈ కుట్టే విషయం అయిపోయేదిలే కానీ అక్కడ అంటే తన హెల్త్ బాగోక మిషన్ మరి సౌండ్ వచ్చింది కండి, ఆ సౌండ్కి కొంచెం సేపు ఆపండి అనేసరికి ఆమె కుడుతూ ఉంటే అది కొంచెం సేపు ఆపారు, అందుకని అది లేట్ అయింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోసం సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. పేరు చంటి సురేష్ అంటారు, చంటి అంటారు. ఆయన కోసం ప్రార్థన, ఎవరో కాదండి, చిన్న మాట, ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థన చాలా గొప్పది. సంఘము ఇప్పుడు అక్కడ ఉన్నవారు వాళ్ళందరూ కూడా సంఘాన్ని అలా మెచ్చుకోవడానికి, సంఘం అంత మంచి సంఘం అని అనడానికి కారణం ఏంటి? సంఘము సహకారంగా ఉండమని. అర్థమైందండి? సంఘం సహకారంగా సేవకుడికి ఉంటే, సంఘం అభివృద్ధి చెందితే ఎవరు సంతోషిస్తారు అని అంటే దేవుడు సంతోషిస్తాడండి. నా పిల్లలు మనందరినీ కూడా ఆయన పిలుచుకుంటూ ఏర్పరచుకుంటూ సంఘంలోకి వచ్చారు. క్రీస్తు ఎందుకు వచ్చారు? క్రీస్తునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ధరించుకున్నారంట? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అర్థమైందండి? మనం చేసే ప్రతి ఒక్కటి, సంఘంలో చేసి ప్రతి ఒక్కటి కూడా దేవునికి అది మహిమకరంగా దీవెనకరంగా ఉంటుంది. సంఘం అభివృద్ధి కోసం వీళ్ళు సేవకుడికి ఎలా సహాయం చేశారండి? అంటే సంఘంలో నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా అది ఎలా ఉంటుంది అంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సంఘ బాధ్యతలు గల విశ్వాసిగా, బాధ్యత లేని విశ్వాసిగా నువ్వు ఎవరికి వారు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పారండి? మొత్తం ఎన్ని విషయాలు?
రాసుకోండి. రాసుకుంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవని బెరియా సంఘం ప్రతిదినం ఏం చేశారు? పరిశోధించారు. ఇప్పుడు ఎలా పరిశోధిస్తారు అంటే నేను చెప్పిననే కాదండి, ఎవరు చెప్పినా కానీ రాసుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దీంట్లో ఒక్కటన్నా కానీ ఒకటన్నా గుర్తున్నా, రెండు గుర్తున్నా, కొద్దిసేపటికి ఏదో పనుల విషయాల్లో మర్చిపోదు. కానీ అదే రాసుకొని ఉంటే చక్కగా మనం అక్కడికి వెళ్ళంగానే బుక్ చూడంగానే అది తీయంగానే ఇందులో ఉన్నాయి కాబట్టి మనం ఓహో ఈ విషయం ఇదే, ఈ విషయం ఇదే, దీని మీద ఇదే అని చదువుకోగలుగుతారు. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి ఉండాలండి. ఇవి నా మాటలు కాదు, నేను రాసుకొచ్చిన మాటలు కాదు. అర్థమైందండి? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రవక్తల ద్వారా ఈ గ్రంథాన్ని రాపించి, మాటలు రాపించి మనకు ఇచ్చారు. దీన్నే ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం అంటారు. దేవుడు మనకు రాసి ఇచ్చిన ప్రేమ లేఖ. దీన్ని ప్రతిదినము కూడా చదువుకోండి, ధ్యానించండి, పరిశోధించండి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున ఎవరి పూర్వక చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ వందనాలు.